తమలపాకుపై దీపాలు వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తమలపాకు కాడల్లో పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకు చివర్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వసిస్తారు. అలాంటి తమలపాకుపై దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా జరుగుతాయట. ఎటువంటి వాటిని ఎంచుకోవాలంటే తమలపాకు చివర్లో విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకును ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం తీసుకున్న తమలపాకుపై కాడలు తుంచుకోవాలి. అలా తుంచిన 6 ఆకులను నెమలి పించం వలె పూజా గదిలో సిద్ధపరచుకోవాలి. ప్లేట్లో బియ్యం పోసి దానిపై ప్రమిదను ఉంచి తుంచిన 6 తమలపాకు కాడలను మట్టి ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. దీపం నుంచి వచ్చిన వాసన పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేయడమే కాక పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖ సంతోషాలు చేకూరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.